హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25 కోడిపుంజులు పెట్టడం జరిగిందండి. అయితే మన అడ్రస్ ముందుగా రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలచర్ గ్రామం. అలాగే మేము పెట్టిన కోడిపుంజులు ప్రతి ఒక్కటి కూడా అండి మన రీసేల్ కాబట్టి కోడిపుంజుని తీసుకొచ్చిన వెంటనే మనం దాన్ని తప్పిన వీడియో పెట్టేసి సేల్స్ చేయడం జరుగుతుందండి. ఆ క్రమంలో మీకు అది స్పీడ్గానే ఉండొచ్చు, స్లోగానే ఉండొచ్చు. అయితే దీనికి మేము ఏం చేస్తామంటే మీకు వాట్సాప్లో హాయ్ అని పెడతారు కాబట్టి మేము సెండ్ చేస్తాం. మీకు పెట్టిన సమయంలో అది మీకు నచ్చి బాగుంటే రేట్ ఓకే చేసుకోవాలండి. రేట్ అనేది 5,000, 5,100 లోపు ఉన్న వాటికి పెద్దగా తగ్గింపు అనేది ఉండదండి. కొద్ది పెద్ద రేట్ ఉంటుంది చూసారా, 12,000, 10,000 ఆ రేట్ పెట్టిన వాటికి కరెక్ట్గా మీరు అడిగితే కరెక్ట్గా రీజన్ అనేది మనం చేయగలుగుతాం. అలాగే మినిమం కోడి 3,500, 4,000 ఎందుకు ఉంటుందంటే చిన్న కోడైనా పెద్ద కోడైనా మేము తన్నించి కొంటాం కాబట్టి తర్వాత దాన్ని ఏం జరుగుతుందంటే మా లాభం నెక్స్ట్ మళ్ళీ బస్ డ్రైవర్కి ఇచ్చింది ఇంక్లూడింగ్ అయ్యి మీకు కోడి 4,000 రూపాయలు దాటిపోద్ది అనమాట. దాని గురించే మీరు చిన్న కోళ్ళు కొనుక్కునే వాళ్ళు కొద్దిగా ఆలోచించి కొనుక్కోండి. అలాగే మేము కోడి కొనేటప్పుడు ఏంటంటే మేము దాని తమిళ వీడియో చూసి ఇది బాగుంటుంది, ఇది కస్టమర్కి ఇస్తే పర్వాలేదు అనేది మనం కొంటామండి. దాని మీద తయారులో పెట్టుకోవాలి. అంతేగాని తయారులో ఉన్న కోడి మనం అమ్మలేము. ఎందుకంటే తయారులో ఉన్న కోడి మనం అమ్మాలంటే ఈ రేట్లు కదా, ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది అనమాట. అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు సంక్రాంతి రావడం వల్ల ఎవరి దగ్గరైనా మంచి కోడి ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు పందెం కట్టుకోవడం చూస్తారు తప్ప అమ్మడానికి చూడరు, మామూలుగా పందెం కట్టుకునే వాళ్ళు. అందుకు మనం ఇలా బయట ఇవన్నీ గ్యాదర్ చేసి కోడిని తెచ్చి పెట్టాలంటే కొద్దిగా మేము రూపాయి డబ్బులు పెడితేనే మాకు వస్తుంది. దాని మీద మళ్ళీ మేము లాభం తీసుకోవాలి. కాబట్టి రేట్లు ఎక్కువ అనుకున్నా, లేకపోతే మేము వెళ్ళి చూసుకొనుక్కుందాం అనుకున్నా, లేదా బలాలు కావాలనుకున్నా మన దగ్గర సెట్ అవ్వదు. మీకు రేటు పర్లేదు మనకి అనుకొని ఈ తప్పని మనకు సరిపోద్ది అన్న వాళ్ళు మనకి కాల్ చేయండి. అలాగే వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే మీకు సెండ్ చేస్తాను. పెద్ద కోళ్ళకి అయితే మాత్రం తగ్గించడం జరుగుతుందండి, కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది. చిన్న కోళ్ళకి అయితే మాత్రం ఏమి ఉండదు. అలాగే మన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్లో మెసేజ్ చేయండి చాలు. మేము ప్రతి 10 నిమిషాలకు 20 నిమిషాలకు వాట్సాప్ చెక్ చేసుకుంటాం. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్లు పెట్టినా, లేకపోతే వీడియో ఎడిటింగ్, లేకపోతే తప్పిన వీడియోలు, నెక్స్ట్ ఇలాగ కొన్ని కారణాల వల్ల ఆపాల్సి వస్తుందండి. కంటిన్యూ ఆన్లో పెడితే కంటిన్యూ రాత్రి 2 గంటల వరకు ఫోన్లు వస్తూనే ఉంటాయండి. అందుకనే ఆపడం జరుగుతుంది ఫోన్ అనేది. స్టాక్ లేనప్పుడు ఫోన్ వస్తుంది, స్టాక్ ఉన్నప్పుడు ఫోన్ వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో నెంబర్ ఉంది కాబట్టి. అందుకనే మీరు ఎవరైనా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇవి 2 పెట్టమార్లు అండి. ఇవి 2 పెట్టమార్లు మీకు 2 కలిపి తీసుకుంటే చూసి ఇవ్వడానికి అవుతుంది, ఒకటి తీసుకుంటే విడివిడిగా ఉంటుందండి రేటు. అలాగే ఇవి మొత్తం 25 పుంజులు అండి టోటల్గా. ఇవన్నీ కూడా దేనికి కింద ఉన్నవి గట్రా ఇవి మనం పెట్టమండి, అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నవే మీకు పెట్టడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరైనా ఫామ్ దగ్గరకు వచ్చి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ముందుగా మా ఫోన్ నెంబరు, నెక్స్ట్ లొకేషను అన్నీ పర్ఫెక్ట్గా ఓకే చేసుకుని మీ ఇంటి దగ్గర ఓకే చేసుకుని రావాలి తప్ప డైరెక్ట్ ఫామ్ దగ్గరకు వచ్చి మేము వస్తామనంటే మనం ఉండం ఆ టైంలో. ఏదో బయటకు వెళ్తుంటాం, ఏదో పని చేసుకుంటాం కాబట్టి అది అర్థం చేసుకోండి. ఎందుకంటే కొందరు అని మొన్న నీ కోసం వచ్చి నువ్వు లేవు ఉండవండి. ఎందుకంటే మనం ఏదో పని మీద బయటకు వెళ్తాం, మీరు ముందుగా చెప్తే మేము ఉండడమో లేకపోతే మనిషిని పెట్టడమో ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. అది అర్థం చేసుకోండి. ఇది ఏంటంటే ఫామ్ దగ్గరకు వస్తామన్న వాళ్ళకి మేము చెప్పడం. తర్వాత ఎవరికైనా కోడ్ కావాలంటే ఓకే చేసుకుని ఫోన్పే చేస్తే మీకు ఓకే అవుతుందండి. దీన్ని పక్కన పెట్టండి, వచ్చే ఆదివారం నాకు సెలవు వస్తాను, ఎల్లుండి వస్తాను, అవతలనాడు వస్తాను అనేటప్పుడు మీరు వచ్చేటప్పుడు ఏముంటావు కొనుక్కోవాలి తప్ప ఏ కోడ్ అనేది ఆపడానికి అవ్వదండి. ఒక్క ఫుల్ పేమెంట్ కొడితేనే కోడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే సంక్రాంతి టైంలో మూవింగ్ పాత వెళ్తుండాలి, కొత్త వస్తుండాలి. అప్పుడే మన వ్యాపారం రొటేషన్ అవుతుంది. అలాగా ఎవరో వస్తారు ఏదో చేస్తారని కూర్చోబెట్టి కోడిపుంజు మాత్రం ఉంచడానికి అవ్వదండి. కోడిపుంజు వ్యాపారం అంటే ఇవాళ బాగుంటుంది, రేపు పోద్ది, చెప్పలేం. అందుకనే కోడిపుంజు వ్యాపారం ఎప్పుడైనా సరే ఎవరు ముందు వచ్చి ఎవరు ముందు డబ్బులు వస్తే వాళ్ళకి ఇచ్చేయడమే అనమాట. ఎంత మొహమాటమైనా సరే ఈ విషయంలో మనం క్లియర్గా ఉంటామండి. ఎందుకంటే ఇప్పుడు కోడిపుంజు అనేది ఇప్పుడుండే వైరస్లు, ఇప్పుడుండే వాతావరణాలు బట్టి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. బతుకున్నప్పుడు అమ్ముకోవాలి, చచ్చిపోయినప్పుడు పడేయాలి. ఇంకా అందుకే మనం చేసేదేం లేదు. ఓకే అండి. అలాగే ఈ సైజ్ కోళ్ళు అండి ఇవి మొత్తం 24.5 అలా ఉండే కోళ్ళు అండి ఇవి మొత్తం. ఒక 5-6 కోళ్ళు అటువంటివి కూడా ఉన్నాయి. నేను ఆడే మాటలు మీకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే సారీ అండి. మనం ఏంటంటే మనం ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి కొందరికి పడదు, అదండి విషయం. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి చెవులకు సమ్మగా ఉండే మాటలు ఏంటంటే ఇది పెద్ద బ్రేడర్ అండి, ఇది ₹1,00,000 పందెం కొట్టింది, ఇది ఆ తాను ఈ తాను అని చెప్పేసి కాలుపట్లు కోడి నమ్మేసినా సరే కొందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అలాంటి మాయ మాటలు చెప్పి మనం అమ్మాల్సిన అవసరం లేదండి. చిన్న కోడి నమ్ముతాం, లాభం తీసుకుంటాం, మీకు డెలివరీ చేస్తాం, అంతవరకే. ఓకే అండి. మీ పెట్టింది మీకు నచ్చితేనే తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.